మిమ్మల్ని ఎవరు కదిలించారో ఏం చేయరు అని చెప్పి అన్నారు సార్. 100 సంవత్సరాల గ్యారెంటీ అన్నారు సార్ మాకు కాలం కట్టిన తర్వాత ఈ ఇల్లు కట్టడానికి. అన్ని వాణిజ్య బ్యాంకులకు ప్రభుత్వ ఉత్తర్వులు జీవస్వామి సార్ ఇంకొక విషయం ప్రకారం గృహిణి పథకం ద్వారా గృహిణి పథకం కంటే రుణము మరియు సబ్సిడీ మంజూరు ఈ ధృవీకరణ పత్రం మొదలు పెట్టవచ్చు. బియాండ్ దట్ గవర్నమెంట్ చేతుల్లో చేయలేరు ఎవరు ఏం కాదు అర్థం ఉంటే అందుకని ఇరిగేషన్ తీసుకొచ్చా అంటే ఈ కాలంలో సంవత్సరాలు మున్సిపల్ కమిషన్ వచ్చారు వాళ్ళు కూర్చొని మాట్లాడి చూసుకొని సర్వే చేసుకొని చేయడానికి ఉందంటే నేను చేయిస్తాను, లేదన్నా చెప్పాలి ఇక్కడ డిస్కస్ చేస్తాను, లేదన్నా డిస్కస్ చేస్తాను ఏం చేయాలి అదేనమ్మా. ఈ రోడ్డు చేసి త్రీ డేస్ కాదు 15 రోజులు ఇస్తున్నాను. భీమ్ వేసి వాల్ కట్టి రోడ్ వాళ్ళు ఇక్కడ సార్ ఇక్కడ ఈ వాళ్ళ ఇక్కడ సార్ ఈ వాళ్ళు వేస్తేనే ఎలా నిలబడుతున్నాం.
నేను చెప్పాను అక్కడ పెట్టాడు. గుర్తుకేసింది. నాకు నాతో వెళ్ళి 6 నెలలు ఎన్ని ఇక్కడ పెడుతున్నాడు పెడితే అందరూ వస్తారు. నెక్లెస్ రోడ్డు ఫేజ్ 1 స్టార్ట్ చేసి కొంత చేసాము. అయితే గత ప్రభుత్వం అన్ని ఆపేసి మీకు తెలిసిందే. పార్కుల్లో అయితే ఎక్విప్మెంట్ అయితే మరి అద్దానం ఇక్కడైతే యాక్చువల్గా మన జిమ్ ఎక్విప్మెంట్ చూస్తే కొన్ని ఎక్విప్మెంట్ మొత్తం తుప్పట్టినాయి. సరే ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళా నెల్లూరులో ఎన్ని పార్కు స్థలాలు ఉన్నాయో అన్నీ డెవలప్ చేస్తాం. 214 204 పార్క్ స్థలాలు ఉన్నాయి. 204 పెంచారు. లేఅవుట్లు వేసేటప్పుడు పెద్ద పెద్ద లేఅవుట్లు కొత్త పార్క్ స్థలాలు కావాలి. అది మొత్తం 204 ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే ఒక 100 దాకా సేవింగ్ శాంక్షన్ ఇచ్చాం. అందులో ఒక 60 దాకా కంప్లీట్ చేస్తారు. మిగతా అవి కూడా ఆపేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారిని కూడా పిలిపించడం వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా వారు కమిషనర్ గారు వాళ్ళందరితో నిన్న మొన్న డీటెయిల్గా రివ్యూస్ జరిగినాయి. అటుపక్క రూరల్ వాడికి స్వర్ణాల చెరువుని ఒక మంచి టూరిజం ప్లేస్గా దాన్ని డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే చక్కటి స్వర్ణాల చెరువు ఉంది. 365 నీళ్ళు ఉంటాయి. పక్కనే బారాషాహి దర్గా ఉంది. ఒక పక్క ఎరగాళమ్మ టెంపుల్ ఉంది. అటువంటి పవిత్రమైన స్థలాన్ని ఆ పక్క డెవలప్ చేయడం. అదేవిధంగా ఇటుపక్క తీసుకుంటే మనకు ఈ పన్నా రివర్ పక్క నుండి ఆ ఏరియాలో ఇటువంటివి లేవు. అందుకని రీసెంట్గా నేను పిరాకిని పార్క్ చూశాను. నేను మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు ఆనం రామనారాయణ ఎండోమెంట్స్ మంత్రి గారు ఇద్దరం యాక్చువల్గా ఈ పార్క్ని విజిట్ చేశాం. ఈ పార్క్ పక్కనే అదేవిధంగా ఒక మంచి టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలని నిర్ణయించాం. ఆ నేపథ్యంలో యాక్చువల్గా ఆ పక్కన టెంపుల్ తగ్గిస్తే చక్కగా మంచి స్పేస్ వచ్చింది. సో దీంట్లో ఒక మంచి పార్కు, ఒక టూరిజం పార్క్ లాగా, అంతేకాదు బోటింగ్ కూడా ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఎండి గారికి, గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారికి, కమిషనర్ గారికి ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఫేజ్ 1 దీన్ని కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఖజానా ఉంటే అన్ని ఫేజ్ 1లో చేస్తాం. ఖజానా లేదు, ఖజానా ఖాళీ. రాష్ట్ర ఖజానా ఖాళీ, మున్సిపల్ ఖజానా ఖాళీ. మున్సిపల్ ఖజానాను కూడా రాష్ట్ర ఖజానా ఖాళీ చేయించింది. అంటే ఏ డబ్బులు కూడా వాళ్ళు తీసుకొని వీళ్ళకి డబ్బులు ఇలా మీరు అందరూ కట్టిన ట్యాక్స్లు కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ ట్యాక్స్లు కావచ్చు, అప్రూవల్ కావచ్చు, అన్నీ కూడా వాళ్ళు తీసుకొని చల్లా చెదరా చేసేసి ఈరోజు 3,900 కోట్ల రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపాలిటీస్ కప్పబడింది. అది పరిస్థితి. కాబట్టి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎప్పుడూ డెవలప్మెంట్ ఉండాలా. డెవలప్మెంట్ లేకుంటే యువత భవిష్యత్తు ఉండదు. యువతకు భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రంలో అన్ని యాంగిల్స్లో డెవలప్మెంట్ ఉండాలి. ఇండస్ట్రీస్ రావాలి, తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ రావాలి అని చెప్పడంతో యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నాం. ఈ పార్క్ని 6 నెలల్లో ఫేజ్ 1 కంప్లీట్ చేయమని అటు కమిషనర్ గారికి, ఈ యొక్క గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారికి ఇద్దరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వాళ్ళు 2 నెలలు టైం ఇవ్వన్నారు. ఈ 2 నెలలు యాక్చువల్గా దీని మీద డిజైన్ తీసుకొస్తామన్నారు. డిజైన్ వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్లో అందరికీ పెట్టి యాక్చువల్గా అందరి యొక్క ఇక్కడున్న ప్రజాప్రతినిధులు దీని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని, వాళ్ళందరి సపోర్ట్ అంటే వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని రెక్టిఫై చేయించి ఒక మంచి పార్క్, ఇటు సోనస్పేట కావచ్చు, నవాపేట కావచ్చు, లేదా ఈ రంగనాయక స్వామి టెంపుల్ ఈ ఏరియా కావచ్చు, ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ యాక్చువల్గా ఇటు ఎందుకంటే చక్కటి పెన్నా రివర్, పెన్నా బ్యారేజ్ ఉంది.
ఆ బ్యారేజ్ని కూడా యాక్చువల్గా నేను పరుగులు పెట్టించి కట్టించాను. దాన్ని పరుగులు పెట్టించి 85% 90% కంప్లీట్ చేస్తే మొన్న వచ్చి వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసి 4 రంగులు వేసి మేము చేసామన్నారు. పరుగులు పెట్టి ఎవ్రీ వీక్ ఇక్కడి నుంచి విజయవాడ పోయేటప్పుడల్లా అక్కడ ఆగి అధికారులు రమ్మని రివ్యూ చేశారు. అటు నుంచి చెప్పి చేశారు. డబ్బులు కావాలంటే ఇమీడియట్గా సీఎం గారితో మాట్లాడి రిలీజ్ చేయించాను. అలా చేస్తే చక్కగా వాటర్ ఉంది. కాబట్టి ఒక మంచి పార్క్ని గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నెక్లెస్ రోడ్ ఫేజ్ 1 మొదలుపెట్టాం, కొంత అయింది. ఆ ఫేజ్ 1 ఈ పీరియడ్లో కంప్లీట్ చేస్తాం. అక్కడ కూడా ఒక మంచి పార్క్ వస్తుంది. అక్కడ కూడా ట్యాంక్ బండ్ పక్కనే ఒక మంచి పార్క్, ఒక 3/4 ఎకరాలు ఇక్కడ స్థలం ఉంది. దాన్ని కూడా డిజైన్ చేయమని యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్కి ఇచ్చాను. వాడు చేస్తున్నారు. అదేవిధంగా చేస్తామని నేను అందరికీ చెప్తున్నాను. నేను నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఎక్కడైతే కాలువలు ఉన్నాయో ఇప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి ఉన్న పారుదల కాలువలు, ఆ కాలువల మీద ఆక్రమించేసుకునే వాళ్ళు మీరే ఖాళీ చేయండి. మీరే పేదలు నిరుపేదలు అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపిస్తాం. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని షిఫ్ట్ చేస్తే నేను ఖాళీ దాన్ని వైడింగ్ చేస్తాను. పేదలు నిరుపేదలకు మాత్రం ఆల్టర్నేట్ చూపించి వాళ్ళు సంతోషంగా షిఫ్ట్ చేయించి ఆ తర్వాత దాన్ని కోలుస్తాం. అలా కాకుండా పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఆక్యుపై చేసుకొని వాళ్ళు మీరే వాటిని ఖాళీ చేసుకోండి. లేకుంటే ఆపరేషన్ బుడమేరు అనేది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. చేయక తప్పదు. బుడమేరు మీద ఒక 500 మంది ఆక్యుపై చేసుకున్నందువల్ల 7 లక్షల మంది సప్లై అయ్యారు. 7 లక్షల మంది నిద్రాహారాలు లేకుండా సీఎం గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ దాని మీద వర్క్ చేస్తే 11 రోజులకి ఒక 28 డివిజన్లు క్లియర్ అయినాయి. 19వ రోజుకి మొత్తం క్లియర్ అయింది. కాబట్టి అటువంటిది మళ్ళీ మన నెల్లూరులో జరగకూడదు. మీకు అందరికీ తెలుసు 2015లో నెల్లూరులో జరిగింది. నెల్లూరులో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే కొన్ని కెనాల్స్ని ఆక్యుపై చేశారు. వాటిని అన్నిటి నేను అందరు రిక్వెస్ట్ చేస్తాను, మీరే వైదొలగండి, లేదంటే ఆపరేషన్ బుడమేరు యాక్షన్లో చేయబోతున్నాం. అందువల్ల దయచేసి అందరూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మన మున్సిపాలిటీ ఒక మంచి మున్సిపాలిటీగా చేస్తాం. గతంలో లాగా ఫండ్స్ ఉంటే ఎవరికి యాక్చువల్గా అన్నీ స్టార్ట్ చేస్తాం. 1 by 1 చేసుకొస్తున్నా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా యాక్చువల్గా అది పూర్తి చేయాలా. యాక్చువల్గా వాడిని ఈ మధ్య ఒక 1 month నుంచి గురించి మాట్లాడుతూ ఒకసారి గత ప్రభుత్వం పైసా ఇవ్వలేదు, కొంతన్నా మీరు రిలీజ్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తామంటే ఒక 15 కోట్లు యాక్చువల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాడికి రిలీజ్ చేయించాం, వేరే అడ్జస్ట్ చేసి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అందరికీ స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఆ రోజు 550 కోట్లతో ప్రాజెక్ట్ చేస్తే దాన్ని కూడా వాడు వదిలేశారు. దాన్ని కూడా యాక్చువల్గా చేయాలంటే వాడు కొంత అమౌంట్ ఏంటంటే వాడికి ఒక 5 crores రిలీజ్ చేయమని నిన్న యాక్చువల్గా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఆ విధంగా కొంత అమౌంట్ అడ్జస్ట్ చేస్తూ ఏ వర్కులు అయితే 2014-19 దాకా అవి కంప్లీట్ చేస్తూ మళ్ళీ కొత్తవి కూడా యాక్చువల్గా ఆ రోజు ఈ పిరాకిని పార్కింగ్ చేయించింది నేనే. మంత్రిగా ఉన్నప్పుడు ఇంత చక్కగా ఈ పార్కింగ్ చేయించింది నేనే. ఇప్పుడు దీన్ని యాక్షన్ చేస్తూ ఒక మంచి టూరిజం ప్లేస్గా చేస్తామని తెలియజేస్తున్నాను. ప్రజలందరూ సహకరించండి, ప్రజలందరూ కొంత ఓపిక పట్టండి. కొందరు నాయకులు చెప్తారు నారాయణ ఎక్కడ మంత్రి అయ్యాడు అని. నేను ఎక్కడికి బాలా, నేను నెలకి 2 సార్లు 3 సార్లు వస్తున్నా. వస్తే 3 రోజులు 4 రోజులు నెల్లూరులో ఉంటున్నా. వచ్చిన తర్వాత 3 రోజులు 4 రోజులు ఉంటే అటు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి అందుబాటులో 1 రోజు ఉంటాం, ఒక 2 రోజులు యాక్చువల్గా అఫీషియల్ వర్క్స్, ఇంకో రోజు ఏదైనా ఉంటే యాక్చువల్గా కార్యకర్తలుగా చేసే విధంగా యాక్చువల్గా చేస్తున్నాను. ఈ మధ్య అమరావతి అదే మన విజయవాడలో వచ్చిన ఫ్లడ్ వల్ల నేను దాదాపు 21 రోజు అక్కడి నుంచి కదలా, 21 days కదల. ఎందుకంటే అటువంటి వచ్చినప్పుడు అది మున్సిపల్ ఏరియా, మున్సిపల్ మంత్రిగా నా బాధ్యత, అందువల్ల కదలా. కాబట్టి నేను అందరికీ ఈ మధ్య ఒక వీడియో రిలీజ్ చేశాను, చూశాను. ఈ మధ్య ఒక డమ్మీ వీడియో. ఆయన రాడు, ఇంకా ఇక్కడంతా షాడో మంత్రులు, షాడో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎవ్వరు ఉండరు. నువ్వు మాట్లాడుతున్నా అటువంటి ప్రచారాలు చేసేవాడు నమ్మొద్దు. ఇప్పటికే అందరికీ తెలుసు నారాయణ సరే డైరెక్ట్ కార్యకర్తలు మాట్లాడుతున్నాడని, చిన్న కార్యకర్త కూడా. అందువల్ల ఒకసారి గెలిచిన తర్వాత 2,39,000 మంది యొక్క ఓట్ల ద్వారా గెలిచిన తర్వాత నా యొక్క బాధ్యత 2014-19 అంటే నేను ఎక్కడ కంటే చేయలే గెలవాల. ఒక స్పెసిఫిక్ ప్లేస్లో నా బాధ్యత లేదు.
ఇప్పుడు నెల్లూరు టౌన్ నుంచి గెలిచాను కాబట్టి నా బాధ్యత ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న 54 డివిజన్ని, నెల్లూరు సిటీ కాదు, నెల్లూరులో ఉన్న 54 డివిజన్ని చక్కగా డెవలప్ చేస్తాం. అందరూ కొద్దిగా ఓపిక పట్టాల్సిందే రిక్వెస్ట్ చేస్తాం. స్టడీ చేయమని, ఎందుకంటే స్టడీ చేయకుండా వాళ్ళలాగా పోయి కొట్టేయటం అది కాదు. స్టడీ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి పద్ధతిగా సిస్టమేటిక్గా వాళ్ళ పద్ధతిలో వాడు చేయమన్నాను. పేదలు నిరుపేదలు మాత్రం షిఫ్ట్ చేయండి, అవి కదిలించొద్దని చాలా క్లారిటీగా ఇచ్చాను.